అందరికీ నమస్తే అండి. నిన్న తిరుమలలో వైఎస్ఆర్‌సీపీ రోజా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా సొంత పార్టీ నేతలే కాదు, తెలుగు ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. నిజంగా చాలామంది ఆమెని రకరకాలుగా విమర్శిస్తున్నారు. అందులో కొన్ని విమర్శలేంటంటే, రోజా గారి నోరు ఒక సెప్టిక్ ట్యాంక్ అని, ఆమె నోరు ఒక బురదగుంట అని, ఆమె నోరు ఒక కుప్పతొట్టి అని, 100 ఫినాయిల్ పోసి కడిగినా గానీ ఆ కంపు పోదని, ఆమె ఒక ఐరన్ లెగ్ అని, ఆమె ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీలోకి అడుగుపెట్టిందో అప్పుడే ఆ పార్టీకి దరిద్రం పట్టుకుందని, ముఖ్యంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి దరిద్రం పట్టుకుంది, శని పట్టుకుందని, ఆమె ఒక ఐరన్ లెగ్ అని, ఆమె మొన్న కొడాల నాని గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని హార్ట్ సర్జరీ చేయించుకున్నారు కాబట్టి, వెంటనే ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే రోజా చేసిందో కొడాల నాని గారు డాక్టర్లు అలర్ట్ అయ్యారని. ఎందుకంటే ఆమె నోరు అంత పవర్ఫుల్ అని అందరికీ తెలుసు. మీకే మీ నగర నియోజకవర్గంలో మీకే వ్యతిరేక కుంపటి ఉంది. మీకు నెక్స్ట్ ఎలక్షన్‌లో టికెట్ వస్తుందో లేదో తెలీదు. వచ్చినా మీరు గెలవరు. మీ రాజకీయ సమాధి మీరే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మీరే కట్టుకుంటున్నారు. చిన్న పిల్లల మీద రాజకీయాలు మానుకోండి. రోజా ఆంటీ గారు దయచేసి చెప్తున్నారు. మీకు ఉసురు తగిలిద్ది, పాపం తగిలిద్ది నిజంగా. చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద రాజకీయాలు మానుకోండి. అందుకే మీ పార్టీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు భవిష్యత్తులో.